తెలంగాణలో ఇలా ఒక్కసారిగా సవాళ్లు స్టార్ట్ అవ్వడానికి కారణం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేడో రేపో అంటూ ప్రభుత్వం ఓరిస్తూ వస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు అని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. మంత్రులంతా జిల్లాల్లో తిష్టవేసి పంచాయతీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. సో లోకల్ బ్యాటిల్లో గెలిచేందుకే సీఎం రైతుల్ని ఎంచుకున్నారు అని బీఆర్ఎస్ అంటోంది. అదే రైతులకు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎన్ని ఎగ్గొట్టారో చెప్పి పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామంటోంది బీఆర్ఎస్. నిరుద్యోగం 100 సీట్లపై రేవంత్ కేటీఆర్ల మధ్య మాటల తూటాలు పేలాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అంటే, మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరొచ్చి నియామక పత్రాలు ఇచ్చారు అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 100 సీట్లలో మళ్లీ అధికారంలోకి వస్తాము అని రేవంత్ అంటే, రాష్ట్రంలో ఏ వర్గం కూడా కాంగ్రెస్కి మరోసారి ఓటు వేయదు అన్నారు కేటీఆర్. సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్ కు, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. 60,000 తలకాయలు లెక్క పెడతాడు. మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందని అడుగుతా ఉన్నా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదాం, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చిందిగా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా, సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలన్నా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది.